గురూజీ, వైజాగ్ నుంచి సంతోషి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి సంతోషి గారు. నమస్కారం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా నాన్నగారి గురించి తెలుసుకుందామండి. తప్పకుండా అండి. నాన్నగారి పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు, పేరు తెలుసు. చెప్పండి. జయబాబు. డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందా? తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 40-45 ఉండదు. సంతోషి గారు మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే తల్లి. అంటే మా నాన్నగారు ఆరోగ్యం బాగుండడం లేదు, వ్యాపారం 2 సంవత్సరాల నుంచి అసలు ఏం బాగుండడం లేదండి. ఏం పని చేస్తారు? పెట్టుబడి పెట్టింది కూడా రావడం లేదు. ఏం పని చేస్తారమ్మా నాన్న? స్లాబ్ షాప్ అండి, అంటే పేపర్స్, కవర్స్, ప్లాస్టిక్ అవన్నీ కొంటారు. ప్లాస్టిక్ కొంటారా, అమ్ముతారా? అంటే పేపర్స్, నెక్స్ట్ చేసాలు అవన్నీ కొని వేరే షాప్ వాళ్ళకి అమ్ముతారు విడివిడిగా. ఓ, స్క్రాప్ బిజినెస్. మంచి, ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు ఆరోగ్యానికి ఏమైంది? ఆవేశమా? దగ్గు. ఓ, ఊపిరి ప్రాబ్లం, ఆయాసం. సరే తల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఒక 3-4 సంవత్సరాల నుంచి ఉన్నది. డాక్టర్లు ఏం చెప్పారు? పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. టాబ్లెట్స్ రాసుకున్నారు, అవి వేసుకోగానే తగ్గిపోతుంది. లంగ్స్ అన్ని క్లీన్గా ఉన్నాయంటనా? బాగానే ఉంది. సరే తల్లి. వీళ్ళ నాన్న తాతగారు ఎవరికైనా ఉండిందా ఇలాగే ఆయాసం? లేదు. వీజింగ్ ప్రాబ్లం ఎవరికి లేదు? వీళ్ళకే వచ్చింది అయితే. నెక్స్ట్ వ్యాపారము చాలా అసలు ఏం బాగుండలేదు, అదే ప్రాబ్లం అయిపోతుంది ఎక్కువగా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాడు మీ నాన్న? చిన్నప్పుడు అంటే ఒక 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆ వ్యాపారమే. ముందంతా బాగానే ఉండేది, ఈ 2-3 సంవత్సరాల నుంచి బాగా లాస్ అయిపోతున్నాం. పెట్టుబడి పెట్టింది కూడా అసలు రావడం లేదు, తీసుకెళ్ళడమే తప్ప మళ్ళీ ఇంటికి అసలు పెట్టింది అసలు ఇంటికి రావడం లేదు మళ్ళీ. సరే అమ్మా. ఓకే, నాన్నకి ఎంతమంది పిల్లలు, సంతానం? 2 అమ్మాయిలమే. 2 అమ్మాయిలే. మీరు పెద్దవారా? మేము పెద్ద. నీకు చెల్లెలు ఉంది. నువ్వేం చేస్తుంటారు మీరు? అంటే మ్యారేజ్ అయిపోయింది నాకు. మ్యారేజ్ అయ్యి 3rd ఇయర్. ఓకే. నీ చెల్లెలు? చెల్లెలు చదువుకుంటుంది. ఏం చదువుతుంది? డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. కంప్లీట్ అయిపోయింది, 3rd ఇయర్ డిగ్రీ. సరే అమ్మా, మంచిది. నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, చేయమని తల్లి. 48 రోజులు ప్రతిరోజు కూడా చేతిలో కొబ్బరికాయ చేతిలో పట్టుకొని రావి చెట్టు, వేప చెట్టు. గురూజీ, కరీంనగర్ నుంచి అనుష కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి అనుష గారు. ఎవరి గురించి? నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. 6th December 1990. 6th December 1990. అవునండి. పుట్టిన సమయం? మధ్యాహ్నం 3:05 నిమిషాలకి అండి. మధ్యాహ్నం 3:05. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది చాలా తల్లి. సంతోషంగా ఉంది. మంచిది. చాలా డేస్ నుండి ట్రై చేస్తున్నాము ఓంకారంకి. అండ్ మీరు చెప్పే ఇది యోగక్షేమం రోజు చేస్తుంటాం మేము. సరే తల్లి. ఇంకా పక్కన ఆంటీ వాళ్ళకి అట్లా కూడా చెప్పేవాళ్ళము. చాలా బాగుందండి మాకు. గాడ్ బ్లెస్ యూ. ఏం చదువుకున్నావు తల్లి? నాది బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కన్సల్టెన్సీలో జాబ్ చేస్తున్నాను. కన్సల్టెన్సీ డిపార్ట్మెంట్? అవును గురించి. వాట్ కైండ్ ఆఫ్ వర్క్? రిక్రూటర్ గా చేస్తున్నాను, ఐటీ రిక్రూటర్. రైట్. ఓకే తల్లి, మంచిది. అవును గురూజీ. జాతకం అయితే చాలా బాగుంది తల్లి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. ఆశ్లేష నక్షత్రమా? ఓకే. కర్కాటక రాశి. ఓకే గురూజీ. బాగుంది జాతకం తల్లి. ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో? ఇదే మ్యారేజ్ గురించి అని తెలుసుకుందామని. ఓకే,
మీరు ఎన్నో కూతురు నాన్నగారికి? నేను జ్యేష్ఠ పుత్రిక. జ్యేష్ఠ పుత్రిక. నలుగురు అమ్మాయిలము. ఓ నాన్నగారికి అందరూ అమ్మాయిలేనా? అవును గురూజీ, నేను జ్యేష్ఠ పుత్రిక. ఇంకా చెల్లి బీటెక్ కంప్లీట్ అయింది, అసిస్టెంట్ ఇంజనీర్ గా మొన్ననే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గుడ్ గుడ్, కంగ్రాట్స్. మా ఆశీస్సులు తెలియచేయండి గురూజీ. నేను కూడా ట్రై చేస్తున్నాను కానీ ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది కొంచెము. దాని గురించి తెలుసుకుందామని. సరే, ఇంకొక చెల్లమ్మ? ఇంకా లాస్ట్ 2 మెంబర్స్ ట్విన్ సిస్టర్స్. ట్విన్స్, ఓకే. వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్. ఓ గుడ్. ఏ గ్రూప్ తీసుకున్నారు అంతా? నాది త్రిబుల్ ఎలక్ట్రికల్. వాళ్ళు ఈసీఈ, చెల్లి సివిల్. సివిల్, ఓకే. సివిల్ వాళ్ళకి ఉద్యోగం వచ్చేసింది. అవును గురూజీ. సరే తల్లి. అదే ఇప్పుడు మ్యారేజ్ గురించి తెలుసుకుందామని రిజిస్ట్రేషన్ చేయించాము. సరేమ్మా, ఇంతకు ముందు ఏదైనా మ్యారేజ్ వచ్చి ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయిందా? అవును గురూజీ. ఎప్పుడు తల్లి? లాస్ట్ ఇయర్ 4 months బ్యాక్. ఓకే, ఎందుకు అది ఇదైంది, బ్రేక్ అయింది? వాళ్ళ ఫాదర్ హార్ట్ ప్రాబ్లమ్ తో ఎక్స్పైర్ అయ్యారు. అయితే ఇంకా వాళ్ళు ఇప్పుడు రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేదు. సరే, నిశ్చితార్థం ఏదైనా జరిగిందా? వచ్చింది గురూజీ. కాదు తల్లి, నిశ్చితార్థం వరకు వచ్చిందా? అవును గురూజీ, నిశ్చితార్థం అయింది. కార్డ్స్ ప్రింట్ చేశారు? అవును గురూజీ. ఓకే, కార్డ్స్ ప్రింట్ చేసిన తర్వాత ఇంకో 1 monthలో 15 daysలో పెళ్ళి ఉంది నెక్స్ట్. అంటే మీరు ఆగస్టు తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు, కానీ ఇప్పుడే ఇలా అయిపోయింది. పంచలేదు కానీ ఎవరికి కదా? అవునవును, అంటే చెడు ముహూర్తాలు వచ్చేస్తాయని ముందుగానే మీరు కార్డ్స్ ప్రింట్ చేసి పెట్టుకున్నారు. అయితే పంచుకునే ముందనే చనిపోయారు. తర్వాత మీరు వాళ్ళని కలవలేదు, మీరు కలవలేదు. అంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాక మమ్మీ వాళ్ళు వెళ్ళి చూసారు, మాట్లాడడానికి అట్లా. అదే 12th day వెళ్ళారు. 12th day. మళ్ళీ ఆ తర్వాత మధ్యలో వెళ్ళేసి కలిసారు. 3 months బానే ఉన్నారు, కాంటాక్ట్ లో ఉన్నారు, మాట్లాడారు పేరెంట్స్ తోని. 3 months తర్వాత ఇప్పుడు వద్దని చెప్తున్నారు. సరే తల్లి, మంచిదమ్మా, నీకు ఇది జరిగింది మంచిదైంది, నువ్వేం బాధపడకు తల్లి. అదే ఇంకా టెన్షన్ ఉంది. టెన్షన్ ఎందుకు తల్లి? ఇప్పుడు నీకేం తక్కువ చేస్తాడో? చూడడానికి చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు, మంచిగా మాట్లాడతావు, మంచి ఉద్యోగం చేస్తావు, ఎందుకు టెన్షన్ నీకు? అదే ఇప్పుడు మళ్ళీ సెటిల్మెంట్ ఎలా ఉంటది అని. మంచి భర్తే వస్తాడు, నువ్వేమి భయపడకు. నాన్నకు చెప్పి ఎక్కడైనా కుంభ వివాహం చేస్తారు. కుంభ వివాహము. ఎవరైనా మంచి పురోహితుల్ని కలిసి మాట్లాడి వాళ్ళ చేతిలో కుంభ వివాహం చేయించుకోండి. ఆ కుంభ వివాహం అయిన తర్వాత ఒక 3 to 6 months గ్యాప్ ఉండాలి. తర్వాత మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకోండి. ఇంతకు ముందు వచ్చిన అబ్బాయి జ్యేష్ఠ పుత్రుడు కదా, ఒకే కొడుకు? లేదు, చిన్న అబ్బాయి. అంటే వీళ్ళకి అన్నయ్య ఉండేవాడు ఇతనికి? అన్నయ్య ఉన్నా. నీకు అలా ఉండదు తల్లి. అతను అబ్బాయిలో మొదటి అబ్బాయి అయి ఉంటాడు, గుర్తుపెట్టుకో. అలాంటి అబ్బాయి మీ ఇంటి నుంచి ఉత్తరం దిశ నుంచి వస్తాడు. మంచి అబ్బాయి వస్తాడు. ఆగస్ట్ అయిన తర్వాత మీరు మంచి సంబంధం నీకు కలిసి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపం అలా ఒక 45 రోజులు వెలిగించు. ప్రతి మంగళవారం తెల్ల జిల్లేడు పూలతో ఒక మాల చేసి ఇస్తూ ఉండు. ఒక 16 వారాలు చేసుకోండి చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. అన్నీ చక్కగా సరిపోతుంది తల్లి. త్వరగానే వివాహ యోగం కలిసి వస్తుంది, మీరేం భయపడకండి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. అనుష గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి దివ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి దివ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. అన్నయ్య పేరు, నక్షత్రం చెప్పండి. పేరు రఘునాథ్, నక్షత్రం స్వాతి నక్షత్రం, 3వ పాదం. సరేనండి, మాట్లాడాను గురూజీతో.